మిర్యాలగూడలో మైనర్ బాలుడి మృతి కలకలం రేపుతుంది. ప్రేమ వ్యవహారమే ఆయనపై దాడికి కారణము అని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయాన్ను పిలిచి అకారణంగా చంపేశారు అంటున్న మృతుడి కుటుంబ సభ్యులతో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శశి అందిస్తారు. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలుడిపై మరో 5 మైనర్లు దారుణంగా దాడి చేశారు. ఈ దాడిలో అయాన్ అనేటటువంటి మైనర్ బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అసలు ఈ దాడికి గల కారణాలు ఏంటి, అయాన్పై దాడి చేసి మిగతా 5 మైనర్లు చంపడానికి గల కారణాలు ఏంటి అంశాల గురించి మాతో మాట్లాడడానికి మృతునికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను ఒకసారి వారితో మాట్లాడదాం. చెప్పండి అసలు ఏమైంది, అసలు అయాన్ను ఎందుకు చంపాల్సి వచ్చింది కదా, అసలు ఏం గొడవ ఏంటి? ఏం తెలియదండి మాకు 6:30కి మాట్లాడమాట ఫోను. ఏడున్నవరా అంటే నేను క్యాంటరింగ్ పోయినా, నేను వస్తున్నా అని చెప్పిండు అన్నమాట. 6:30కి బాబు మానే మాట్లాడింది. 7 o'clock వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి చనిపోయినా అని ఫోన్ చేస్తారు. మేము ఇమీడియట్లీ పోయినాం అన్నమాట. పోతే వీళ్ళు ఫ్రెండ్స్ అంతా తీసుకుపోయారు అనమాట. ఫ్రెండ్స్ ఏం చెప్పారనమాట, 2 హాస్పిటల్ చేంజ్ చేశారంట. ఒక హాస్పిటల్లోనేమో తీసుకుపోయి ఏం చెప్పారంట, చక్కెర వచ్చి పడిపోయిండు, పిల్లలు భయమైందా చక్కెర వచ్చి పడిపోయారు అని చెప్తే, లేదు మేము తీసుకోమని చెప్తే వేరే హాస్పిటల్ పోతే ఆడ తీసుకోరంట. తీసుకున్నాక వాళ్ళ పేరెంట్స్ కాల్ చేసినాక చనిపోయిండు అని చెప్పిండు. ఇక మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్కి ఇట్లా అందరికి అనుకుంటే ఏం చెప్పారు, 8 మంది అయితే కొట్టిర్రు ఏదో పిల్ల విషయంలో అని చెప్పారు. అంతగానం కొట్టే విషయం చిన్న పిల్లలు అంట, వాళ్ళు కూడా కొడితే స్పాట్ డెడ్ ఎట్లయితారండి. అసలు ఇప్పుడు చంపిన వాళ్ళు ఈ మైనర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి తర్వాత అయాన్కి మధ్య గొడవ ఏంటి? అసలు గొడవ మాకే తెలియదు, ఎవరు చంపారో కూడా తెలియదు మాకు. ఆ ఫ్రెండ్స్ కూడా మాకు ఎవరు కూడా తెలియదు, ఇంతవరకు తెలియదు. మరి పోలీసు వాళ్ళు చెప్తామంట, ఎవరో మాకు చూపియండి కూడా చెప్పినాం మేము. లేదమ్మా మేము కఠిన శిక్ష మేము చేస్తాము, మేము చూసుకుంటాము, మీకు న్యాయం చెప్పిస్తామని చెప్పారు. అమ్మాయి విషయంలో గొడవ అని చెప్పేసి పోలీసులు చెప్తూ ఉన్నారు, మరోవైపు ఫ్రెండ్స్ కూడా చెప్పారని చెప్పేసి అంటున్నారు. అసలు ఏంటి అసలు విషయం? మాకు కూడా తెలియదు సార్. మాకు ఇంతవరకు ఏమి మాట గలీజ్ అలవాట్లు లేట్ అసలు ఏం లేదన్నమాట. మంచి అబ్బాయి మా బాబు అయితే. వీళ్ళు ఫ్రెండ్ అనమాట, ఆయన 2 ఫ్రెండ్స్ అని తీసుకొని వేరనమాట. నార్మల్గా మాటలు అవుతాయేమో అని ఎక్స్పెక్ట్ చేసిండు అనమాట. చూసే వరకే కొట్టిరనమాట. ఫ్రెండ్స్ని కూడా కొట్టిరు, ఈయనను కూడా కొట్టిరంట. అంతమంది పబ్లిక్ ఈయన అయ్యేమంది కూడా ఎవరు కూడా పట్టించుకోలేదంట రోడ్డు మీద అనేసి. అయాన్ తల్లి ఉన్నారు, ఒకసారి ఆయన తల్లితో కూడా మాట్లాడమ్మా. ఏం చెప్తారు? నేను 6 o'clock ఫోన్ చేసినాను, 6:30కి. అయాన్ ఇవాళ 4:30 వరకు వస్తావు కదా, పొద్దున తొందర పోయిన క్యాటరింగ్కి అంటే ఇవాళ లేట్ అయింది మమ్మీ, నేను ఇవాళ వస్తున్నా అని అన్నాడు. అన్నం కూడా సరిగా సరిపోలే, మాకు తినలే, ఏదో అడ్జస్ట్ చేసుకున్నా అన్నాడు. తొందరగా ఇంటికి వచ్చారన్న, అంతే. ఇక హాఫ్ అన్ అవర్ కాగానే వాళ్ళ ఫ్రెండ్స్ స్పృహ తప్పి పడిపోయాడు, ఆంటీ తొందరగా రండి అన్నారు. లైఫ్ లైన్ హాస్పిటల్కి వెళితే మా అబ్బాయి చనిపోయి ఉన్నాడు. అయాన్ ఇటీవల కాలంలోనే 10వ తరగతి పూర్తి చేశారు. తర్వాత పాకెట్ మనీ కోసం క్యాటరింగ్ చేస్తూ ఉంటాడంటూ కూడా తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు. అయితే నిన్న క్యాటరింగ్ ముగించుకొని వచ్చిన తర్వాత తన ఫ్రెండ్స్ 2తో కలిసి అయాన్ బయటికి వెళ్ళారు. అదే సమయంలోనే మరొక 8 మంది మైనర్ బాలుర్లు అతన్ని ట్రాప్ చేసి కాప్రా సమీపంలో అతన్ని పిలిపించినట్టుగా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో గొడవ జరిగింది, గొడవలోనే దాడి చేసినట్టుగా తెలుస్తుంది. అయితే గతంలో ఒక మైనర్ బాలిక విషయంలోనే ఈ గొడవ చెలరేగినట్టుగా తెలుస్తుంది. పోలీసులు సమాచారం అందుకున్న తర్వాత అయాన్ స్థానికంగా ఉండేటటువంటి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినటువంటి సమయంలో అప్పటికే అయాన్ మృతి చెందినట్టుగా వైద్యులు తెలిచారు. దీంతో కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు ప్రస్తుతం ఇప్పుడు 5 మంది మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. గాంధీ మార్చుల్లో ఉంది. ఆ తర్వాత పోస్ట్మార్టం కంప్లీట్ అయిన అనంతరం బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం అయితే ఉంది. మరోవైపు ఇక కుటుంబ సభ్యులు ఒకే అంశం అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. తమ కుమారుని అకారణంగా చంపేశారు, తమకు న్యాయం కావాలంటూ కూడా అయాన్కి సంబంధించిన తల్లిదండ్రులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఓటు స్టూడియో.